హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఫోటోస్ చూస్తుంటే. సో, నేను 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నానండి. ఈ వారం అయితే మొదటి వారం. సో, చాలా రోజులు నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఆ దేవుని కరుణ ఇంకా ఆజ్ఞ నాకైతే రాలేదు. ఇప్పుడైతే వచ్చేసింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్రతం చేయడానికి గల కారణం మా వారండి. మా వారైతే గట్టిగా భీష్మించి కూర్చున్నారు. ఈ వ్రతం మనం చేయాలని. సో, ఆయన ఏదో సంకల్పించుకున్నారు. అది నెరవేరాలని అందరూ దయచేసి కోరుకోండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే నిన్నే తెచ్చేసుకున్నాము. నిన్న నైటే పూజా సామాన్లన్నీ. సో, తెచ్చేసుకున్నాక నేనైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను. లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని తలారా స్నానం అయితే చేసేసాను. ఎందుకంటే పూజ దగ్గర కాబట్టి సర్దుకోవాలి కాబట్టి ఇంకా ప్రసాదాలు చేయాలి. పూజ దగ్గర కూడా సర్దుకోవాలి. సో, నేనంటే పూజ దగ్గర ఆ పటాలు ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. సో, నెక్స్ట్ అయితే ముడుపు కడదామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్రతం చేస్తున్నాం కదండి. వ్రతంకి చేయాలి అంటే ఏదైనా ఒక సంకల్పం ఉండాలి. సో, మేమైతే ఆల్రెడీ ఒక కోరిక కోరుకున్నాము. సో, దానికైతే మేము ఒక వైట్ కలర్ కర్చీఫ్‌ని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టాను 15 మినిట్స్. సో, నెక్స్ట్ ఈలోపు ప్రసాదాలుగా పరమాన్నం ఇంకా వడపప్పు పానకం అయితే చేశాను. నెక్స్ట్ పిండి దీపాలకైతే రెడీ చేసుకుంటున్నానండి. బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకున్న. అందులో ఆల్రెడీ తురిమిపెట్టుకున్న బెల్లము ఇంకా పచ్చి ఆవు పాలు వేసుకుంటూ దాన్ని మనము అంటే మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటూ మనం మెత్తగా అయితే చపాతీ పిండి చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవాలన్నమాట. సో, నేను ఒక 10 to 15 మినిట్స్ అది కూడా పక్కన పెట్టాను మెత్తగా వస్తాయని. ఈలోపు నేను పూజ ప్రాసెస్ అయితే చేశాను. అదైతే మెత్తగా అయ్యింది. ఇంకా కంటిన్యూ చేసేసాను అనమాట. సో, దీపాలు చిన్న చిన్న బాల్స్లో ఒక 7 చేసుకుని దాన్ని అయితే 4 ఫింగర్తో మధ్యలో ప్రెస్ చేశాను. అసలు నేను ఏమీ యూజ్ చేయలేదు ఈ దీపాలు చేయడానికి, నిజం చెప్తున్నాను. సో, ఇట్లా చేశాను. చాలా బాగా వచ్చాయి. దానికైతే గంధం ఇంకా కుంకుమ వాటర్ వేసి కలిపి దాన్ని అయితే ఇయర్ బడ్తో అయితే నామంలా పెట్టాను. సో, మా వారు ఈలోపే 7 తమలపాకుల్ని వాష్ చేసి అడ్జస్ట్ చేశారు వరుసగా. సో, నేను దాని మీద ఈ ప్రమిదల్ని అడ్జస్ట్ చేసి ఒక్కొక్క ప్రమిదికి ఫ్లవర్స్ అయితే పెట్టాను, రోజాలు. నెక్స్ట్ ఒక్కొక్క ప్రమిదిలో 7 ఒత్తుల్ని కలిపి ఏకవత్తిగా వేశాను. ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటున్నామండి. 2 తమలపాకులు తీసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని కుంకుమ అక్షంతలు వేసి అక్కడ పెట్టాను. సో, ఆల్రెడీ మనం ఆరబెట్టుకున్నాం కదా ముడుపు పెట్టడానికి పసుపు టవల్. సో, అందులో అయితే మా వారు 101 రూపాయి తులసి దళాలు అక్షంతలు వేసి ముడుపులా కట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశారు. నేను ఈ లోపైతే చకచక గడపకైతే పసుపు కుంకుమ ఇంకా పిండి ముగ్గులు అయితే పెడుతున్నాను. ఎందుకంటే మనం ఏదైనా పూజ లేదా వ్రతం చేసుకునేటప్పుడు గడప దగ్గర కూడా పూజ చేసుకోవడం చాలా ముఖ్యము. సో, గడప చూసే లక్ష్మీదేవి మన ఇంటిలోకి వస్తుంది అని అంటారు కదా. సో, అలాగే నేను గడపకైతే పూజ చేసేసాను. ఇంకా నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. మా వారు సంకల్పించుకున్నారు కాబట్టి మ్యాక్సిమం నేను మా వారి చేత పూజ చేయించాను ఈరోజైతే. నేనైతే అంటే అంతా అడ్జస్ట్ చేసి ఇచ్చాను, చదివేదాన్ని స్తోత్రాలు మంత్రాలు ఇంకా వ్రతం అది. మా వారైతే పూజ చేశారు. సో, నేను ఇంకా మా వారి హ్యాండ్ పట్టుకుని మొత్తం 7 దీపాలు అయితే పిండి దీపాలు వెలిగించేసాము. సో, మా వాళ్ళైతే లేచేశారు అప్పుడే. సో, 4కి స్టార్ట్ చేస్తే 8 అయిందండి పూజ అయ్యేటప్పటికి. ఎందుకంటే చిన్న వ్రతం అంటే చిన్న విషయం కాదు కదా, అన్నీ చేసుకోవాలి, అందులో ఒకదాన్నే ఉంటాను కాబట్టి. సో, నేను ఇంకెలా ఫోన్లో చూసుకుని స్తోత్రాలు ఇంకా వ్రత కథ మొత్తం అంతా చదువుతుంటే మా వారైతే శుభ్రంగా కస్తూరి పూలు చామంతి పూలు రోజా పూలతో అక్షతలతో పూజ చేస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామికి. నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నాను అనిపించింది. ఇంకా వ్రతకథం అయితే చదివేటప్పుడు అక్షతలో చేతిలో పట్టుకుని వ్రతకథం అయిపోయిన తర్వాత దేవుని మీద కొన్ని, ఆయన మీద కొన్ని, పిల్లల మీద ఇంకా నా మీద కొన్ని అక్షతలు వేసేశారు. ఇంకా హారతి ఇచ్చి ముగించేస్తున్నాం అనమాట ఈ వ్రతాన్ని. సో, మా వారైతే హారతి ఇచ్చేస్తున్నారు. మా శ్రీరామ్ అయితే గంట కొడుతున్నారనమాట. సో, మా భార్గవ్ అయితే ఇంకా చేతిలో ఏదో కడ్డీ ఏదో పెట్టుకున్నాడు. సో, ఫైనల్గా అయితే హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి పూజనైతే ముగించేసామన్నమాట. సో, మా వాళ్ళు లేచేటప్పటికి ఈ పూజ అది హడవడయ్యేటప్పటికి మా వాళ్ళు ఫుల్ జోష్ అనమాట. ఈరోజు హాలిడేయా మమ్మీ అని. హాలిడే కాదని చెప్పా పాపం డిసప్పాయింట్ అయినా స్కూల్కి వెళ్ళడం తప్పదు కదా. సో, నెక్స్ట్ అయితే ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత మా వారైతే సాష్టాంగ నమస్కారం చేద్దామని చెప్పేసి అట్లా పడుకున్నారు. ఇంక మా పిల్లలిద్దరు కూడా వెళ్ళిపోయి మేము కూడా చేస్తాం డాడీ అని చెప్పేసి సాష్టాంగం వేశారు. అన్ని అంగాలు నేల తాకితేనే సాష్టాంగం అవుతుంది కదా, అది మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. సో, ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీదే చెయ్యాలన్నమాట అది. సో, నెక్స్ట్ ఇంకా ఈ వ్రతం చేశానని మామూలు పూజ అయితే నేను ఆపలేదండి. మామూలు పూజ యథావిధిగా దీపం పెట్టుకుని నైవేద్యం కూడా పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ ఇంక ఈ పూజ వచ్చేసరికి నేనైతే
ఫస్ట్ ఆ ప్లేస్లో కింద ఒక వైట్ కలర్ క్లాత్తో నీట్గా తుడిచేసుకుని ఆ కింద అయితే ముగ్గు వేసుకుని దాని మీద 2 పీటలు అయితే వేసాను. పీటలకైతే శుభ్రంగా వాష్ చేసి పసుపు కుంకుమ పిండి ముగ్గుతు వేసి దాని మీద బియ్యం వేసుకుని దాని మీద కొత్త జాకెట్ బ్లౌజ్ పీస్ వేసాను. దాని మీద దేవుని ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో. నెక్స్ట్ ఇంకా నేను ఆల్రెడీ ఒకసారి మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, అక్కడైతే ఈ ప్రతిమ తీసుకున్నాను బ్లాక్ కలర్ది వెంకటేశ్వర స్వామిది. ఇంకా అదైతే పెట్టేసా ఈరోజు. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. నైవేద్యాలు వచ్చేసి వడపప్పు, పానకం, పరమాన్నం, ఫ్రూట్స్ వచ్చేసి జామ పళ్ళు ఇంకా మామిడి పళ్ళు అయితే పెట్టుకున్నా. 7 పిండి దీపాలు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనైతే పూజ మళ్ళీ మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని నేనైతే మళ్ళీ పూజ చేశాను. మా వారైతే ఇంకా ఇప్పుడు పూజకి లేరు, మా వారు డ్యూటీకి వెళ్ళారు. సో నెక్స్ట్ నేనైతే ఫస్ట్ వారం కదా, నాకు ఈమె మా హౌస్ ఓనర్ అనమాట. మా హౌస్ ఓనర్ అంటే నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట. ఏదైనా మా ఇంట్లో చేసుకుంటే ఫస్ట్ మేము ఆమెనే పిలుచుకుంటాము. సో నేను కూడా ఈసారి తాంబూలానికి అక్కని పిలిచేశాను. సో తాంబూలం ఇచ్చేసాను. నేనేమనుకుంటున్నానంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరికి తాంబూలం ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో 7 వారాలకి 7 మందికి తాంబూలం ఇస్తాను. సో ఇంకా నేనైతే స్కూల్కి హడావడి కదా, మార్నింగ్ ఎట్లా రెడీ అయ్యాను అనమాట. సో మా పూజలో ఏమైనా దోషాలు ఉంటే కనుక, ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయను ఆ తప్పులు అనేవి. సో ఫస్ట్ టైం కదా నేను కూడా పూజ చేసింది, కానీ ట్రస్ట్ మీ అండి, పూజ చేసిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. నిజంగా చాలా బాగుంది మార్నింగ్ నుండి అయితే. నిజంగా ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.